ఆడికి ఎంత ధైర్యం ఉంటే మా ఇద్దరితోనే డబుల్ గేమ్స్ ఆడతాడా? ఏదో తాగివాగట్లేదా? వదిలే. పరలోకమున్న ప్రభువా, మై పండు పాపం క్షమించవా? ఆ ప్రభు క్షమిస్తాడేమో గాని ఈ ప్రసాద్ గడికి క్షమించే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని నా పెగ్గలో కలుపుతా, ఆడి అంతం చూస్తా. నాకు భయం వేస్తుంది కదా. భయపడితే పనులు జరగవరా డేవిడ్? ఈ మాత్రం దానికి ఎంత పెద్ద శిక్ష అయ్యాలా? ఆడు నాకు చేసిన దానికి చాలా చిన్నదిరా. ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించరా? ఆలోచించి ఆలస్యం చెయ్యనురా. దీనమ్మ, వీడు నా చేతిలో అయిపోయాడు. దీనమ్మ, ఈరోజు ఆ దేవుడే వచ్చి చెప్పినా వదలను. ఇది హ్యాంగ్ ఓవర్ పెగ్ కాదురా, ఆ లైఫ్ ఓవర్ పెగ్. అరే ఫ్రెండ్ రా, అందుకే ఈరోజు ఆ లైఫ్ ఎండ్ రా. జీసస్, ఈ పాపానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ పాపని నువ్వే శిక్షించు. ప్రార్థనలో పట్టుబే. జీసస్, నువ్వే నాకు కొంచెం ధైర్యం ఇవ్వు. రే, ఏం జరిగితే జరిగింది, తర్వాత చూసుకుందాం. నోరు మూసుకుని పడుకోబే. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆడదాని కోసం కాదురా, నీ ఆశయం కోసం. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆడదాని కోసం కాదు, నీ ఆశయం కోసం. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆడదాని కోసం కాదురా, నీ ఆశయం కోసం. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆడదాని కోసం కాదు. ఈరోజు ఎలాగైనా అనుకున్నది ఏంటి చూడు బంగారం. పొద్దున్నే మొదలెట్టేశాడు. పువ్వాయి అంటాడే ఆటో అప్పారావు, పీపీ నొక్కెత్తాడే స్కూటర్ సబ్బారావు. అనుకున్న కోరిక నెరవేరాలంటే ఒక చిన్న పేపర్ మీద మీరు అనుకునేది రాసి మీ ఇంటి బాల్కనీలోకి వెళ్ళి మీరు ఏదైతే రాసి పెట్టుకున్నారో ఆ కాగితాన్ని కాల్చి ఆ వచ్చిన బూతని గాల్లోకి ఊదండి. ఈ మాత్రం ఇంటెత్తే చాలు, చెలరేగిపోతాను. థ్యాంక్స్ ఆంటీ. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ గెలవాలి. మనం ఎలాగైనా బెట్ట కొట్టాలి. అబ్బాది నమ్మ కంట్లో పడింది. మండుతుందా? ఎందుకు రా పచ్చిమల్ని? పనికి వస్తాయో పనికిరావో మాకు తెలుసులే కానీ నువ్వు నీ పని బాగా తోముకో. ఓగుబే. అయినా చెప్పింది ఎప్పుడు వెళ్ళాలే కానీ ఏదో రోజు గుడిసిపోతావు, అప్పుడు తెలుస్తుందిలే. నాన్న ప్రసాదం అది నాది. ఏదిదా? అది కాదురా, నువ్వు దాని కింద దాచావు కదా అండర్వేర్ జాకీ, అది నాది. ఓ ఇదా? టవల్తో పాటు వచ్చేసింది, చూసుకోలేదు. ఇందా తీసుకో. పక్కోడు కడ్డరాలు దొబ్బేసి వీడు కూడా పత్తి గోబుర్లు చెప్పడమే. ఒరే పందినాయాలా లేవరా. ఇంకా సేపు పడుకుంటాను లేదా
ప్లీజ్ పీకేదా ఉంది. లేవకపోతే నేను 2 పీకుతాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే లేవా. నీ అబ్బా బాగుందిరా, అలాగే మసాజ్ చేయి. ఒరే చీమ కుట్టినట్టు కూడా లేదరా నీకు? ఆ 2 జాయింట్లు చూడు, 2 జంట నగరాలు సరిపోతాయి. థ్యాంక్స్, నమస్తే. నువ్వు ఇలా లేవరా? అరే ప్రసాద్, వైన్స్కి వెళ్తున్నాను, నీకు బీరా విస్కీనా? తడుచుకొని చచ్చాను కదరా ఎదవా. నాకు అది కేఫ్ లైట్లు తీసుకురావా? అయినా లెక్క బొక్క లేకుండా 6 బీర్లు తాగితే వెయిట్ కాక ఇంకేం పెరుగుతావు? అయినా 6 బీర్లు కావాలా నాయనా? కొడితే వెళ్ళి కుర్తుగోల్లో పడతావు. నువ్వేదైనా చేసుకో, నాకు అది కేఫ్ లైట్లు తెచ్చే. సరే, నేను నీకు బీర్లు చెప్పాలంటే నువ్వు నాకు ఒకటి చెప్పాలి. ఏంటది? ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఈరోజు మ్యాచ్ ముంబైలో కాబట్టి ముంబై గెలిచేద్దామా? అంతే అంటావా? హలో అన్న, ఈరోజు ఆర్సీబీ మీద షూర్ షాట్ 10,000. వదిన నేను చెప్పింది అమ్మాయి కదరా. అదే మ్యాజిక్ రా. నువ్వు సపోర్ట్ చేసిన టీము ఏ రోజు గెలవలేదు, అందుకే దాన్ని ఆపోజిట్ వేసా. నువ్వు దేని మీదనే వేసుకో, నా బిల్లున తెచ్చిచ్చే చాలు. బీర్లు కావాలనైనా నీకు ఇస్తానన్న డబ్బులతోనే రా బెట్టేసింది. నా ఎమోషన్తో ఆడుకుంటుందా? నువ్వు బెట్టేసిన మ్యాచ్ సంక్రాంతి చూడు. ఇలాంటివి చాలా చూసాంలే, అప్పుడు చూసుకుంటాం. టాస్ అయినా ఎక్కలేదు, ఇంకా మ్యాచ్ అంట. గోవిందా గోవిందా. ఒరే, ఈ టాస్ అంతా పెద్ద స్కామ్ రా. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. టాస్ ఎలాగో ఓడిపోయాం కాబట్టి మ్యాచ్ మాదే. సంతగా చెగోడివేం కాదు, చూద్దాంలే అది కూడా. ఏం చేస్తున్నావు బేబీ? మనకి పెళ్ళి అయ్యాక స్విట్జర్లాండ్ వెళ్దామా, గ్రీన్లాండ్కి వెళ్దామా అని థింకింగ్ స్వీటీ. చీ పోరా, ఎప్పుడు ఇదే నీకు. సరే కానీ నేను ఇప్పుడు ఏం వేసుకున్నాను తెలుసా? ఏం వేసుకున్నావు? పింక్ షర్ట్, మొన్న నువ్వు కొనిచ్చే కదా అదే. సో హాట్. నిన్ను ఊహించుకుని వేసుకున్నాను తెలుసా? ఒరే, ఇది బ్యాచులర్ కొంప అనుకుంటున్నావా, బజార్ కొంప అనుకుంటున్నావా? పొద్దున్న లేచిన దగ్గర నుండి ముఖం మీద మచ్చపోలేదు, పోద్దామంటే వచ్చరాలేదు, నెత్తిమే బొచ్చు బాలేదు. నాకు తెలియక అడుగుతున్నాను, మీకేమన్నా పెచ్చా ఏంట్రా ప్రతిసారి మాకు రచ్చా? సరే బేబీ, నేను నీకు తర్వాత చేస్తాను. ఓకే బాయ్. రే, నా బేబీతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవుద్దని చెప్పాను నీకు. ఆ బేబీ అదో పెద్ద బేబీ సినిమాలో బేబీలాగా ఏదో రోజు బెడ్డెక్కి పడుకుంటుంది. నువ్వు బయట కూర్చొని ప్రేమిస్తున్నా అని సాంగ్స్ పాడుకుంది, కానీ ఖతర్నాక్ కత్తిరే అది. ఏదో రోజు నీ లైఫ్కే కట్ చెప్పి వెళ్ళిపోద్ది. రే, కత్తిలో రంపమో, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు, నేను చూసుకుంటా. ఆ బొక్కలే నాగేటి మధ్యలో దోల. సర్లేరా, మ్యాచ్ చూడండి. ఏంటి చూసేది? స్ట్రాటజిక్ టైం అవుట్ అక్కడ, నేను వెళ్ళి ఆమ్లెట్ వేసుకుంటా. అరే కొంచెం వాటర్ తీసేదా? అంత బొమ్మ లేదమ్మా, ఎవడు ముడ్డ ఆడే కడుక్కోవాలి. లేచి నువ్వేళ్ళు తెచ్చుకో, ఒంట్లో కాస్త కొవ్వైనా కరుగుద్ది. చూడరా, నెక్స్ట్ ఓవర్లో వికెట్ పడకపోతే నా మేసంగా వేయించుకుంటాను. అలాగే హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టుకో, డబ్బులైనా వస్తాయి. ఉదయ్ ఆజాము, వికెట్ పడిపోయింది రా. తిరిందా బా తిరిందా? నాకు నీళ్ళు తెచ్చుంటే ఇప్పుడు ఇలా కన్నీళ్ళు పెట్టుకునేవాడు కాదు కదా నాన్న. సేయండి నా కొడక, నీ వాళ్ళేరా. ఒకసారి చూడు. అబ్బా, ఫిగర్ అదిరింది కదా. ఏదైనా కెమెరామెన్కి రాజమౌళిలో ఆడియన్స్ పల్స్ బాగా తెలిసా. షెట్ షెట్ షెట్. ఒరే పందినాయాలా, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తావా? ఇంకో ఉంది కదరా, చూడరా. ఏముందిరా అక్కడ, ఇది కూడా నువ్వే కుక్కేసుకో కుక్కేసుకో. రే, ఇంకో కత్తిలాంటి ఫిగర్ రా. అబ్బా, ఏముందిరా అమ్మాయి, హార్ట్లో యార్కర్ వేసింది, క్లీన్ బౌల్డ్. ఏదైతేనే సూర్యబాయ్ ఫామ్లోకి వచ్చాడు, ఉతికి ఆరేసేస్తున్నాడు. అవునరా. రే, ఆ అమ్మాయి గోల్లో పడి ఆర్సీబీ మీద పెట్టేసాను, మర్చిపోయాను. ఇప్పుడు ఛాన్స్ ఉందో లేదో ఒకసారి కనుక్కుంటాను. సరే కనుక్కుంటా. హలో
అన్నా ముంబై మీద తిప్పుదాం అనుకుంటున్నా అన్నా, ఏమన్నా ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదా అంటే ఇది కూడా ఆ సైతాన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆర్సీబీ మ్యాచ్ లాస్ట్, మై ఫ్రెండ్ బెట్ లాస్ట్. ఏంటంటే కోకట్పల్లి దగ్గర లపాకిని చూసినట్టు ఎలా చూస్తున్నాడు? కొంపది స్నాప్ వీడియో కూడా పెట్టేస్తాను ఏంటి? నా ముడ్డి మండి నేను ఎడుతుంటే నీకు స్నాపులు కావాలరా? స్నాపులు రే తగులుతుంది ఆగబే. ఈ కరెంటోడు ఏంట్రా కొత్త పెళ్లి కొడుకులాగా మూడొచ్చిన ప్రతిసారి ఆపేస్తున్నాడు. నన్ను అడుగుతావే, ఎల్లా అన్న అడుగు. ఆడేమో నీడు బామర్దేంటి? వెళ్ళి అడిగితే ఎక్కడ తన్నాలో అక్కడ తన్ని పంపిస్తాడు. మళ్ళీ బెట్టబొక్క. సర్లే మావా, బాధపడుకో. నడు వెళ్ళి బిల్లు తెచ్చుకుందన్నాడు. ఉద్యోగం లేక ఎడుతుంటే ఉంచుకున్నది వచ్చి ఊటీ తీసుకెళ్ళమందంట. ఎందుదా మా ఫీల్ అవుతా? దొబ్బెడ్డ నీకేం కొత్త కాదు కదా. గుడ్డు పెట్టే కొడుకే తెలుస్తుందిరా ముడ్డి నొప్పి. నీకేం పోయింది? డబ్బులు నాయి కదా. మార్చిపోతే సెప్టెంబర్ రా. ఈ మ్యాచ్లో పోయింది, ఇంకో మ్యాచ్లో వస్తే. రే నీ బీరు కోసం బోకు మాటలని చెప్పాడు, బుర్రపాడు చేయకు. ఒరే పండు, నేను చూస్తుంటే ఒక పాడు గుర్తు వస్తుందిరా, పాడమంటవా? నువ్వు ఎలాగో పాడుదామని ఫిక్స్ అయ్యావు కదా, పాడు. బెట్ అంటే సులువు కాదురా, అది నువ్వు గెలవలేవురా. బెట్టింగ్లోని మర్మమేమిటో, అందులోని బొక్కలేమిటో. బెట్టేమో బేవర్స్ వంటిది, అందారు గెలవలేనిది. నో 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 బెట్టింగ్ ఎయ్యకు, అందులో పడి చిక్కుకోకు. అయినా నువ్వు బెట్టింగ్ వేస్తావా, నీ లైఫ్ని గుడిసి పెడతావా? ఎంతలా చెప్పాక కూడా నేను వేస్తాను చేస్తానంటే నీ ఇష్టం. ఏరా ఎలా పడిన పోలే, అదిరిపోలే. అయ్యప్ప స్వామి సాక్షిగా అన్నా వడ్లు నాకే కదా. వస్తాయిరా, వచ్చాక డిక్కీలో పెట్టుకో. నాకు కారు లేదే. ఆడు చెప్పింది నీ డిక్కీలో. బేబీ 5 minutes లో కాల్ చేస్తానని ఇంకా కాల్ చేయలేదు ఎందుకు? చేద్దామని అనుకున్నాను బేబీ. ఈ పండుగడు మళ్ళీ మ్యాచ్ దొబ్బెట్టాడు. ఆడికి గీతోపదేశం చేసేటప్పటికి ఈ టైం అయింది. అలాగే జరగాలి వెదవకి, లేకపోతే నన్నే తిడతాడా? మొత్తం పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చేయాలి బేవర్స్ వెదవా. అని నువ్వు లైన్లో ఉండు, నేను పక్క వచ్చి మాట్లాడతాను. నన్నే అన్ని మాట్లాంటదా? సర్లేరా వదిలే, వెళ్ళి బిల్లు తెచ్చుకుందన్నాడు. టైం 11:30 అయింది, ఇప్పుడు ఎక్కడ దొరికితే? బ్లాక్లో ఉంటాయి లేదా? నిండా ములిగినోడికి చలేంటి, ఆల్రెడీ బొక్క పడింది, ఇదో ఎక్స్ట్రా బొక్క. పద వెళ్ళి వేసి వచ్చేద్దాం. ఏం చేస్తున్నాడు వీడు? ఫోన్ ఎక్కడ? స్టడీ. ఎవడాడు కుక్కలా అరుస్తున్నాడు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఎదవలతో కలిసి ఉండద్దని? నన్ను మాట్లాంటదా? ఈ దెబ్బతో చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు రేపు పాము ముంగీసల్లా కొట్టేసుకుంటారు. ప్రాణం పోయేలా ఉందిరా. ఆ పెగ్గులో ఏం కలిపారురా? నువ్వు చేసిన దానికి శిక్షగా నీకు పెగ్గలో విషం కలిపారా? వాడికి ఎంత ధైర్యం ఉంటే మా ఇద్దరితోనే డబుల్ గేమ్స్ ఆడతాడా? ఏదో తాగివాగట్లేదా? వదిలే. పరలోకం ఉన్న ప్రభువా, మై పండు పాపం క్షమించవా? ఆ ప్రభు క్షమిస్తాడేమో గానీ ఈ ప్రసాద్ గడికి క్షమించే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని ఆ పెగ్గలో కలుపుతా ఆడి అంతు అంతం చూస్తా. నాకు భయం వేస్తుందిరా. భయపడితే పనులు జరగవరా డేవిడ్. ఈ మాత్రం దానికి ఎంత పెద్ద శిక్ష అయ్యాలా? ఆడు నాకు చేసిన దానికి చాలా చిన్నదిరా. ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించరా? ఆలోచించి ఆలస్యం చెయ్యనురా. దీనమ్మ వీడు నా చేతిలో అయిపోయాడు. విషం కంటే విషమైంది. ఆంధ్ర సరుకు ప్రెసిడెంట్ మెడల్ పెగ్ ఫిక్స్ చేశా.